వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్య మీడియా. నేను మీ ప్రియా. ఈ రోజు మనతో ట్రెండింగ్ న్యూస్ డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ అండ్ సినీ క్రిటిక్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అమ్మా. సో ప్రభాస్ గారి గురించి చెప్పుకుంటే ఆదిపురుష్ మూవీ తర్వాత ఆయన ఎక్కడ కనిపించట్లేదు సార్. ఇన్ని రూమర్స్ బయటకు వస్తున్నాయి, ఇన్ని వివాదాలు వస్తున్నాయి, ఆయన ఎందుకు స్పందించట్లేదని ఎవరికి అర్థం కావట్లేదు. దీని గురించి అసలు మీరేమనుకుంటున్నారు? నేను ముందుగా ఇప్పుడు వీడియో చెప్పే ముందుగా మన వీడియోలు ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుందాం. తర్వాత అమెరికాలో చాలా మంది మన వీడియోస్ చూస్తుంటారు అన్నమాట. అంటే ఏదైనా కన్ఫర్మ్ చేసుకోవాలంటే, ఏదైనా కొంచెం డీటెయిల్స్ తెలుసుకోవాలంటే మన వీడియోస్ చూస్తారట. నాకు మొన్నే కొంతమంది ఇక్కడికి ఇండియా వచ్చేవాళ్ళు వెతుక్కుంటూ మన ఇంటికి వచ్చి మేము ఆఫీస్కి వెళ్ళినట్టయితే మీ వీడియో చూస్తూ వెళ్తామని నాకు చెప్పారు. అటువంటి వారందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్పుకుంటున్నాను. నేను ఇప్పుడు మొదలు పెడతా. అంటే ప్రభాసు ఇది ఊహించలేదు. మనం కూడా అనుకున్నాం ఇదేదో కొంచెం మామూలు కాదు, ఇది చరిత్ర సృష్టించేస్తుందేమో. అసలు మా రామాయణం వాళ్ళు రాసిన రామాయణం కాదు, సాక్షాత్తు వాల్మీకి రాసిన రామాయణాన్ని తీస్తాడేమో అని ఇలా రకరకాలుగా చాలా హైగా మనం డిజైన్ చేసుకున్నాం. ఒక్కసారి నేను మన తాలూకు ట్రైలర్ చూశానమ్మా. చూసినప్పుడు ఇలాగనేసరి ప్రభాస్కి కండలు తిరిగిపోయి అమ్మా అని చాలా చాలా బాధపడ్డా. రాముడు కండలు తిరిగినవాడు కాదు, మునీశ్వరులు సైతం మోహించినటువంటి అందగాడు రాముడు. అని హనుమంతుడు కండలు తిరుగుతాయి కానీ రాముడు కండలు ఎందుకు తిరుగుతాయి, ప్రభాస్ని ఎందుకు వేసుకున్నారు అని చాలా బాధ అనిపించింది అన్నమాట. పోనీ అందంగా చూపించారా? లేదు. ఫ్రేమ్ అయినా అందంగా ఉందా? లేదు. పోనీ వాల్మీకి వర్ణన ఏమైనా ఉందా? లేదు. ఏమీ లేకుండా ఎందుకు తీశారమ్మా సార్? సినిమాలో ఏమీ లేకపోయినా హైలీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కనుకనే వాళ్ళు పెట్టినటువంటి 500 కోట్లు కూడా తిరిగి వచ్చాయి. లేకపోతే ఏమైపోతారమ్మా? వచ్చాయని కొందరు, రాలేదని కొందరు, రకరకాల రోడ్లు చేస్తుంటారు కదా. ఇప్పుడు జనరల్గా జీవితంలో ఎవరైనా పొరపాటు చేస్తే ఇంకా చాలు. నేను ఒకసారి ఒక సందర్భంలో ఒక దొంగ, నేను కాకినాడలో ఉంటుండగా దొరికిపోయాడు. దొంగతనం చేస్తూ దొరికిపోతే దొంగ అంటే ఆ ఇంటి ఓనర్కి చాలా భయం. దొంగలంటే భయం మాట. కానీ దొరికితే స్తంభానికి వేసి దొంగని అందరూ కొట్టారు. టపా 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 టపా. ఆ దొంగను చూడడానికే భయపడతాడు ఇంటి ఓనరు. ఏం చేశారు ఆయన? అందరూ కట్టేశారు కదా, ఈరోజు ఇలా కాలుతో కొట్టడం, చేతితో కొట్టడం. ఎందుకంటే తప్పు చేశాడు, తిరిగి కొట్టలేడు కదా. అలాగే ఇప్పుడు ఏమైందంటే ఆదిపురుష సినిమా దెబ్బతిన్నది, తిరిగి మాట్లాడలేడు. నోటుకు వచ్చిందల్లా మన ప్రభాస్ని మాట్లాడుతున్నారు. కానీ అది కరెక్ట్ కాదమ్మా. ప్రభాస్కి ఆదిపురుషుకి సంబంధం ఏమిటి? అది ఆయన ఫ్యూచర్ కదా, ఆయన కెరీర్ కాదంటే. కానీ ఆయన నమ్మించారు అలాగా, ఇది చాలా బాగుంటుంది, చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. అలాగే మన ఎవరు మెగాస్టార్ లాంటి వాడు ప్రభాస్, నువ్వు రామాయణం చేస్తున్నావు అయ్యా, ఎంత అదృష్టవంతుడు అయ్యా అన్నారు. మరి అలాంటి వాళ్ళు చెప్తే నమ్ముతారు కదా. మామూలు చిన్నవాళ్ళు చెప్తే నమ్మరు. కానీ ఎవరు మెగాస్టార్ లాంటి వాడు, నువ్వు చాలా అదృష్టవంతుడు అయ్యా, నువ్వు రామాయణం చేస్తున్నావు అనేసరికి నిజంగా నమ్మాడు. నమ్మేసరికి బాగా మార్కెట్లో బాగా అమ్ముడుపోయింది. మరి డబ్బులు వచ్చాయో లేవో మనకు తెలియదు. కానీ ఆ సినిమా తర్వాత డిసప్పాయింట్ అయ్యాడు. ఊర్లో వాళ్ళు కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే, మొగల్తూరు ఉందనుకో, ప్రభాస్ అంటే చాలా, ఆయన సినిమా అంటే వాళ్ళ సినిమాలాగే ఫీల్ అవుతారు. అదే కదా ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఊరు వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఊర్లో వాళ్ళు ఏమనుకుంటారు, తలెత్తుకోలేరమ్మా. ఊర్లో వాళ్ళు ఏమంటారు, సినిమా బాగుందని అనగలరా? బాగుందని చెప్పలేరు కదా. నువ్వే ప్రభాస్ ఫ్యాన్ అనుకో, ఏం చెప్తావు? ఏమైంది సినిమా అంటే
నాకు ప్రభాస్ ఎలా ఉన్నా నచ్చుతాడు సార్, కాబట్టి అంటే ఓం రావుత్ నాశనం చేశాడు. అలాగే ఎవరైతే అభిమానంగా ఉంటారో వాళ్ళకి ప్రభాస్ అంటే ప్రభాస్ బాగా చేయలేదని అంటారు కదా, డైరెక్టర్ బాగా చూపించలేకపోయాడు, ప్రభాస్తో డైరెక్టర్ బాగా వర్కౌట్ చేయలేకపోయాడు. తప్పేదైనా ఉంటే ఓం రావుత్ డైరెక్టర్ ఉంటుంది కానీ ప్రభాస్ ఎత్తుకుంటుంది. ఈ మాటలే నువ్వు ఎలాగైతే మాట్లాడావో ఊరు వాళ్ళు కూడా అలాగే మాట్లాడతారు. కాదంటే నువ్వు ఉన్నావు అనుకో, ఉండి బాగానే ఉంది అనుకుంటావు, కాసేపు బాధపడతావు, తర్వాత నీ డ్యూటీలో మునిగిపోతావు. వాళ్ళు పల్లెటూరులో ఏం చేస్తారంటే ఏదైనా వాళ్ళ మనసు గాయపడిందంటే ఒక వారం 10 రోజుల వరకు మర్చిపోలేరు. ప్రభాస్ ఫ్యాన్స్ కలిసిన, ప్రభాస్లో ఊర్లో పెద్దలు కలిసిన ఎవరైనా మనోడు సినిమా పోయిందట అంటారు. వాళ్ళకన్నా అవతల ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు కదా ఇప్పుడు. అదే అలాగే కనుక అంటే కొంచెం ఓ 10 రోజుల పాటు 2 వారాల పాటు ఇది కొంచెం అంటే అసహనంగా ఉంటుంది. అది మనం జీర్ణించుకోలేము, ప్రభాస్ కూడా జీర్ణించుకోలేము. ప్రభాస్ కూడా ఎవరికి, ప్రభాస్ ఇక్కడే ఉన్నాడు, ఇక్కడ ఉన్న మాట నిజం, కానీ ప్రభాస్ కూడా ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వడం కానీ, ప్రభాస్ దీని గురించి ఎందుకు మాట్లాడతాడు, ఏమని మాట్లాడతాడు, ఎలా మాట్లాడతాడు. మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆంజనేయ స్వామి కనిపించాడు అన్నారు. అంటే కనిపించాడా లేదా అని చెప్పేసి అని అడిగితే, మీకు కర్మాన్ ఘాట్కి వెళ్ళినట్టయితే ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్ ఆంజనేయ స్వామి, నన్ను కర్మాన్ ఘాట్ వెళ్ళండి, వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకోండి అంటే ఓం రౌత్ కర్మాన్ ఘాట్ వెళ్ళాడు. అక్కడ కర్మాన్ ఘాట్ తాలూకు విశేషం తెలుసా? సాక్షాత్తు ఆంజనేయ స్వామియే స్వయంభూగా వెలిశారు. వాడు చాలా పవర్ఫుల్ అన్నమాట ఆంజనేయ స్వామి. వెళ్ళిన తర్వాత ఈయనకి ఏదో ఆంజనేయ స్వామి వచ్చేస్తాడు, కోతులు వచ్చేస్తాయి, అక్కడ కోతులు ఉన్నాయి. కర్మాన్ ఘాట్ చెట్ల మీద కోతులు ఉంటాయి. కానీ ఈయన చేసిన డైరెక్షన్కి అక్కడ హనుమంతుడు కూడా పులకించిపోయి ఓం రౌతున్నటువంటి ఆ మండువలోకి వచ్చేసి అన్ని ప్రశంసిస్తాయేమో అనుకున్నాడు అనమాట. అన్ని కోతులు అక్కడ ఉన్నా సరే ఒక కోతి కూడా దగ్గర రాలేదట. ఏమిటంటే వాళ్ళు నచ్చలేదు అనుకోవాలి మనం, లేకపోతే వాటికి మూడ్ లేదు అనుకోవాలి, లేదంటే ఆ కోతులు చిన్న ఏదైనా పట్టుకెళ్తే దగ్గరికి వస్తాయి. కామన్ సెన్స్ పాయింట్, నీ చేతిలో అరటిపళ్ళు ఉంటే వస్తాయి, లేకపోతే మామూలు ఖాళీగా వెళ్ళి దండ పెట్టినట్టయితే అవి అక్కడి నుంచే చూస్తాయి అన్నమాట, పోరా అనుకుంటాయి. అది చెప్పేది ఏంటంటే ఇవన్నీ కూడా మనకి అక్కడ వర్కౌట్ అవ్వలేదు కనుక మనం చెప్పుకుంటాం, కానీ వర్కౌట్ అయితే మనం ఏం చెప్పుకుంటాం, చెప్పుకోకు కదా. అందువలన ఓవరాల్గా ప్రభాస్కు ఏం స్పందిస్తాడు, సినిమా బాగానే ఆడుతుందని స్పందిస్తాడా, ఇక్కడ బాగా ఆడటం కానీ బాలీవుడ్లో బాగా ఆడుతుందని చెప్తాడా? అసలు వాళ్ళు బాలీవుడ్లోనే బాగా ఆడుతుందని చెప్పేసి సైఫ్ అలీ ఖాన్ పెట్టారు, అర్థమైందా? మరి అక్కడ కూడా బాగా ఆడటం లేదు. లక్ష్మణుడు వరకు ఎవరో హనుమంతుడు వీళ్ళందరూ పెట్టి ఏదో చేశారు, కానీ ఎక్కడ బాగా ఆడటం లేదు. అది ఒక విధంగా ఈలోగా సమయంలో సందిట్లో సడేమియేలాగా ఈలోగా వేణుస్వామి ఒకటి నేను అప్పుడే చెప్పాను అంటాడు. ఇప్పుడు వీళ్ళ బాధల్లో వీళ్ళుంటే ఆయన ఏం చేస్తాడు, నేను అప్పుడే చెప్పాను అంటాడు అన్నమాట. అందువలన ఇవన్నీ వీటి స్పందించడం ఎలాగుంటుందమ్మా. బాహుబలి అట్లాంటి సినిమాల విషయంలో వాళ్ళు మనతో వస్తారు, వాళ్ళు ఆనందంగా ఉంటారు, మనం ఆనందంగా ఉంటాం. ఆ బాహుబలి విజయంతో డార్లింగ్ అని పిలిస్తే మన నిజంగా మనకి ఎంత హాయిగా ఉంటుంది, ఆ పిలుపు ఎంత తీయగా ఉంటుంది. ఇప్పుడు డార్లింగ్ అనలే, మనస్ఫూర్తిగా అనలేడు. డార్లింగ్ అన్నాడు కూడా రాముడు క్యారెక్టర్ అనకూడదు కదా. ఈ క్యారెక్టర్ మళ్ళీ మర్చిపోయి డార్లింగ్గా ఉన్నంతకాలం కూడా అనలేడు అన్నమాట. కనుక ప్రభాస్ స్పందించవలసిన అవసరం లేదు. ప్రభాస్ ఆల్వేజ్ మంచి డార్లింగు. ప్రభాస్ మళ్ళీ డెఫినెట్గా మంచి సినిమాతో వస్తాడు. ప్రభాస్ ఈజ్ నాట్ ఏ లోకల్ స్టార్, ఈజ్ ఇంటర్నేషనల్ స్టార్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ప్రభాస్ని ఇష్టపడతారు, ప్రేమిస్తారు అన్నమాట. అది మనం ఆలోచించాలి. కానీ ఆయన స్పందించాలంటే మంచిగా స్పందిస్తాడు, కానీ చెడుకేమి స్పందిస్తాడమ్మా. ప్రభాస్ నెక్స్ట్ మూవీతో ఆయన బిగ్గెస్ట్ కంబ్యాక్ ఇస్తాడేమో చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్.